హలో అందరికీ. ఇంట్లో ఉన్న లేడీసే కాదండో, బ్యాచిలర్గా ఉన్న బాయ్స్ కూడా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ మన ఇంట్లోనే ఉంటున్న ఐటెం తోటి చాలా సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ చేసుకోవచ్చు. అదేనండి, చికెనే బోర్ కొట్టిందంటే వేరే కూరలు తినడం కష్టం కదా. అందుకే అప్పుడప్పుడు చికెన్ని డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి. ఒకే విధంగా చేసి బోర్ కొట్టిందంటే తినడం మానేసామంటే వేరే కూరలు ఏమీ తినలేమన్నమాట. నాన్ వెజ్ ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి? వారానికి 6 రోజులు నాన్ వెజ్ పెట్టినా తినేవాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే ఈరోజు నేను చికెన్ కర్రీ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. అండ్ నేను ఇందులో ఒక స్పెషల్ మసాలా వేస్తున్నాను. ఈ మసాలా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు డెఫినెట్లీ. చికెన్ మసాలా ట్రై చేశాను అనమాట. ఇది కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేశాను, బట్ బాగా టేస్ట్ ఉంది. అండ్ ఇందులో కస్తూరి మేతి వేసి చేస్తున్నాను. కస్తూరి మేతి తెచ్చుకొని ఒకసారి ఇంట్లో పెట్టుకున్నామంటే 6-5 నెలలు వాడచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇలా చికెన్ కర్రీలో కానీ లేదంటే మటన్ కర్రీలో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మేతి చికెన్ అనేది నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. సో ఇందులో అయితే కస్తూరి మేతి వేసుకొని చేశాను. ఇలాంటి లివర్ మీకు ఎంతమందికి ఇష్టం? మేమైతే చికెన్ తెచ్చుకున్నప్పుడు అందులో లివర్ వేశారు. మా పిల్లలైతే బాగా